Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, ఈ రోజు వీడియోలో ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ ఏంటిదంటే థ్యాంక్స్ ఏ లాట్ గైస్. ఎందుకంటే నేను సిపిసి ఎగ్జామ్ రాసే ముందు అదేవిధంగా సిపిసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఐ గాట్ లాట్ ఆఫ్ విషెస్ లైక్ ఆల్ ది బెస్ట్ అని కానీ తర్వాత కంగ్రాచులేషన్స్ ఫర్ ద సిపిసి ఎగ్జామ్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినందుకు అని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేశారు అండ్ విష్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఎ లాట్. సో ఈరోజు లైక్ చెప్పిన టాపిక్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను సిపిసి ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాను అండ్ ఎగ్జామ్స్ అనికి ఎలా రీచ్ అయ్యాను, అదేవిధంగా వాట్ ఆర్ ద మాక్ పేపర్స్ ఎలా ప్రిపేర్ అయ్యాను, ప్రాక్టీస్ చేశాను చెప్పిన దానికి. సో ఇఫ్ యూ వాంట్ మాక్ పేపర్స్, నేను ప్రిపేర్ అయిన మాక్ పేపర్స్ కావాలనుకుంటే తప్పకుండా నాకు పెంచానని చెప్పారు. సో చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు లైక్ ఐ వాంట్. సో మాకు కూడా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో మాకు కూడా అవి మాక్ పేపర్స్ కావాలని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో అలా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే ఇన్స్టాగ్రామ్ పిన్ చేయమని చెప్పి అదే విధంగా పిన్ చేసిన వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఐ హ్యావ్ లైక్ మాక్ టెస్ట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ నేనైతే వాట్సాప్లో షేర్ చేశాను. అండ్ క్రేజింగ్ ఏంటంటే విత్ ఇన్ ఒక 2 డేస్లోనే దాదాపు ఒక 35 మెంబర్స్కి అయితే నేనైతే ప్రిపేర్ అయ్యాను ఆ మెటల్స్ నేను షేర్ చేశాను. అండ్ ఒక 2-3 మెంబర్స్ అయితే లైక్ ఏమంటారు నెంబర్ అయినప్పుడు షేర్ చేస్తాను వాళ్ళకి వాళ్ళకంతా లైక్ నమ్మకం కాదు లైక్ నా మొబైల్ లైక్ ఐ కాంట్ షేర్ మై మొబైల్ నెంబర్, ప్లీజ్ మీరు మెయిల్ ద్వారా షేర్ అవుతారా, మా ఫాదర్ నా మొబైల్ చెక్ చేస్తారు. సో లైక్ మీరు మీరు మిస్యూజ్ చేస్తారని చెప్పేసి లైక్ దర్ సమ్ ట్రస్ట్ ఇష్యూస్. సో అలాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను మొబైల్ లైక్ నేను మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఓన్లీ మాక్ పేపర్ షేర్ చేసి అడుగుతున్నాను, నాట్ టు చాట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఒకవేళ మీకు అలాంటి ట్రస్ట్ ఇష్యూ ఉంటే ఇట్స్ అప్ టు యూ, నేనేం చేయలేను. ఎందుకంటే మెయిల్ ద్వారా షేర్ చేయాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ హ్యూజ్ ఫైల్, చాలా పెద్ద ఫైల్ కాబట్టి నేను మెయిల్ ద్వారా ప్రతి ఒక్కరికి అది ప్రతి ఒక్కటి అటాచ్ చేసి షేర్ చేయడం చాలా టైం పడుతుంది. అండ్ ఐ గాట్ మై ఓన్ వర్క్స్ టు డూ. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీకు ట్రస్ట్ ఉంటేనే గైస్ అండ్ పిన్ మీ ఫర్ ద మాక్ టెస్ట్ పేపర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా బాగా విషయం ఏంటంటే ఒక 2-3 కామెంట్ చేశారు. లైక్ ఏమంటున్నారంటే దే ఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. సో ఒక 2 టైమ్స్ రాశారంట అండ్ థర్డ్ అటెంప్ట్ వెళ్తున్నాం అండ్ ఫస్ట్ అటెంప్ట్ పాస్ కాలేకపోయింది చెప్తున్నారు. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్ నేమ్స్ చెప్పారు. ఐ డోంట్ టేక్ దోస్ ఇన్స్టిట్యూట్ నేమ్స్. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే ఎందుకు ఒక ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయ్యారంటే ఓకే, బట్ సెకండ్ అటెంప్ట్ కూడా మిస్ అయ్యారంటే అది అటు ఇన్స్టిట్యూట్ తప్ప లేకుంటే మీ ప్రిపరేషన్లో ప్రాబ్లమా ఐ డోంట్ నో. బట్ మ్యాక్సిమం మీరు గట్టిగా ఫోకస్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సిపిఎస్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వచ్చు, ఇంకా క్వాలిఫై అవ్వచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ప్రాక్టీస్ ఆన్ అవర్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ కోడర్స్, నేను షేర్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ మాక్ టెస్ట్ అవి షేర్ చేసిన తర్వాత లైక్ అందులో 2 రిపీటెడ్ లైక్ 380 క్వశ్చన్స్ ఉంటాయి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, సో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ సెట్ ఒకటి స్పెషల్ టెక్స్ట్ మాక్ టెస్ట్ అని షేర్ చేసి అందులో మనకి ఎగ్జామ్ సిపిసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది లైక్ మెడికల్ టెక్నాలజీ, అనాటమీ, ఐసిడి గైడ్ లైన్స్, ఆ తర్వాత 10,000 సిరీస్, 20,000 సిరీస్, 30,000 సిరీస్, ఆ తర్వాత ఏఎన్ఎం, అదేవిధంగా సర్జరీ, రేడియాలజీ, అదేవిధంగా మనకి నెక్స్ట్ సో మనకి ప్యాథాలజీ, మెడిసిన్, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కేస్ స్టడీస్. సో ప్యాటర్న్ వైజ్గా మనకి ఎగ్జామ్ సిరీస్ వైజ్గా ఎలా అయితే మనకి లైక్ సిపిఎస్ ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాసాం ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే మాక్ పేపర్ నేను షేర్ చేశాను. సో అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. సో మీకైతే మీకు ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి. సో నేను ప్రతి వారికి షేర్ చేసిన తర్వాత నేను చెప్పిన విషయం ఏంటంటే 3-4 పాయింట్స్ మెన్షన్ చేశాను. నెంబర్ 1 వచ్చేసి నేను షేర్ చేసిన మాక్ టెస్ట్ ఏమన్నా అవి ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీరు మొబైల్లో ఉంచుకోవడం, ల్యాప్టాప్లో ఉంచుకొని చూడటం వల్ల కొంచెం అంత ఫోకస్ ఉండదు. కాబట్టి గో టు నియర్ బై నెట్ సెంటర్ లేకుంటే జిరాక్స్ సెంటర్ వెళ్ళండి. అక్కడ నేను పంపించిన ప్రతిదీ అనాటమిక్ కంప్లైంట్స్ కానీ మాక్ పేపర్స్ 3 అవి అన్నిటిని ప్రింట్అవుట్ తీయండి. తీసి ఆ బుక్లెట్ను దగ్గర ఉంచుకొని మీరు డైలీ కీ పేపర్స్ ఒకటి పక్కన ఉంచుకొని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒక పెన్సిల్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రఫ్ బుక్ తీసుకోండి. మీరు మీ పక్కనే సిపిటి ఐసిడి అండ్ సిపిసి బుక్స్ పక్కన పెట్టుకుని సో మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. అదొకటి లైక్ మీకు ఏమనిపిస్తుంది అంటే అలా ప్రింట్ తీసుకోవడం వల్ల మీకు ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారని మీరు డైలీ అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ఈజీగా ఉంటుంది. సో మొబైల్లో చూసి ఒక్కొక్కటి చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ టు గెట్ ప్రింట్ అవుట్స్. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఫోకస్ ఆన్ కంప్లైంట్స్ అండ్ ఐసిడి గైడ్ లైన్స్ అండ్ హెచ్సిపి లెవెల్. చాలా మంది ఎందుకంటే మనకి 10,000 30,000 సిరీస్ మీద సిపిటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి బుక్లో దొరికేస్తాయి, ఆన్సర్స్ ఎక్కడున్నా కోడ్స్లో దొరికేస్తాయి. బట్ కంప్లైంట్స్ క్వశ్చన్స్ అదేవిధంగా ఐసిడి గైడ్ లైన్స్ మనకి ఎక్కడి నుంచి అడుగుతారో ఎలా అడుగుతారో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం మేక్ షూర్ టు ప్రిపేర్ వెల్. సో ఇన్ డెప్త్గా
ఐసీటీ గైడ్లైన్స్ కానీ కంప్లైంట్స్ గురించి కొంచెం ఫ్రాడ్ అండ్ కొన్ని ఉంటాయి కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో అనాటమీ మెడికల్ టర్మ్ నుంచి ఇట్ ఈస్ టు స్కోర్ వెల్. నెక్స్ట్ వచ్చి హెచ్సిపిస్ లెవెల్ 2. సో మనకి హిప్స్ గురించి చాలా మంది తక్కువ, లైక్ మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ ట్రైనర్స్ తక్కువ చెప్పేసి ఈ 4 మార్క్స్ కదా లైట్ తీసుకో ఏం కాదని చెప్తారు. బట్ మనకి ఎగ్జామ్లో 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే ఈవెన్ 1 మార్క్ ఆల్సో చాలా కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ టాపిక్‌ని, ఏ సీరీస్‌ని అంత లైట్‌గా తీసుకోకండి. చాలా ఫోకస్డ్‌గా ఉండండి. బట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కోడర్స్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే చాలా మంది లైక్ నేను మాక్ టెస్ట్‌ని షేర్ చేసిన తర్వాత చాలా మంది విషయం ఏంటంటే బ్రదర్ మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇవే క్వెషన్స్ వస్తాయని అడుగుతున్నారు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ ఛాన్సెస్. కొందరికి ఇవే క్వెషన్స్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కొందరు కొన్ని క్వెషన్స్ అన్నా సిమిలరే రావచ్చు. బట్ మెయిన్ థింగ్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే కాన్సెప్ట్. సో ఏ క్వెషన్‌ని ఎలా అడిగినా మీరు సేమ్ సిమిలారిటీ ఉన్న ఒక కీ టర్మ్ లేకుంటే కీ ఏమంటారు ఒక వర్డ్‌ని గుర్తుంచుకొని అదే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఏ క్వెషన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. లైక్ ఎలిమినేషన్ మెథడ్ కొన్ని ఉంటాయి కాబట్టి సో మనం ఎమ్మటే ఒక క్వెషన్ చూడగానే ఓకే ఈ క్వెషన్‌లో ఈ ఆన్సర్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి. సో ఇందులో 4 ఆన్సర్‌లో 2 ఆన్సర్స్‌ని ఎలిమినేట్ చేస్తే లాస్ట్ మిగిలే ఒక 2 ఆన్సర్స్‌లో 1 ఆన్సర్ మనకు కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్. సో మీరు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా నేర్చుకోండి. బై హార్ట్ నేర్చుకోకండి. ఎందుకంటే మెడికల్ కోడింగ్‌లో ఫస్ట్ రూల్ వచ్చేసి లైక్ నథింగ్ టు బై హార్ట్. సో ఎలాంటి ప్లాన్ కోడ్ కానీ ఎటువంటిది మనం బై హార్ట్ చేయాల్సిన రిమెంబర్ చేసిన అవసరం ఉండదు. సో కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలాంటి క్వెషన్ అడిగినా, ఎప్పుడు అడిగినా మీరు సాల్వ్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ వ్యూవర్స్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈఎన్ఎం. సో చాలా మంది ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ సంబంధించిన క్వెషన్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం ఇబ్బంది అవ్వదు. బట్ దేర్ ఆర్ సమ్ కీ కాన్సెప్ట్, కీ టర్మ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక క్వెషన్‌లో మనకి కొన్ని ఓవర్ ద కౌంటర్ సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేసిన, బ్లడ్ బ్యాంక్ చేసిన, లేకుంటే క్రిటికల్ కండిషన్ అని చెప్పిన, ఇలాంటి క్రిటికల్ కేర్ అని చెప్పగానే మనవి లైక్ అవి లో లెవెలా లేకుంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆర్ లేకుంటే మోడరేట్ ఆర్ హై అని చెప్పేసి మనకి ఎండిఎం సో మెడికల్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి ఈ విధంగా చిన్న కీ కాన్సెప్ట్ కొన్ని ఉంటాయి. సో ఆ టర్మ్‌ని మనం ఐడెంటిఫై చేసి డైరెక్ట్‌గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నేను చెప్పేది చాలా మందికి బిఫోర్ నేను మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ కాకముందు ఒక 1, 2 మంత్స్ నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అయినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ నేను ఫాలో అయ్యా. సో అందులో మేజర్ నేను ఫాలో అయ్యి అబ్జర్వ్ లైక్ వాచ్ చేసిన 2 ఛానెల్స్ వచ్చేసి నేను చాలా మంది చెప్పాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి ప్రీవియస్‌గా. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తాను. సో నెంబర్ 1 ఛానెల్ వచ్చేసి ఫస్ట్ ఛానెల్ వచ్చేసేమో కోడ్‌మెట్ మాస్టరీ. నెంబర్ 2 వచ్చేసి కోడింగ్‌పీడియా. సో ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ నేను ఫాలో అయ్యా. ఎగ్జామ్ నేను మెడికల్ కోడింగ్ స్టార్ట్ చేయకముందు సిబిసి ఎగ్జామ్ రాసేంత వరకు ఈ ఛానెల్స్‌లో కొన్ని కాన్సెప్ట్ సంబంధించినవి, అదేవిధంగా రిపీటెడ్ క్వెషన్స్ గానీ, అనాటమీకి సంబంధించిన అండ్ మంత్లీ వైస్‌గా ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారని చెప్పేసి ఇవన్నీ నేను ఈ 2 వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్‌నే ఎక్కువ చూసి ప్రిపేర్ అయ్యి సెల్ఫ్‌గా నేను ఎగ్జామ్ రాయగలిగాను గైస్. అండ్ వ్యూవర్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి టైమ్ మేనేజ్మెంట్. నేను ఆల్రెడీ చాలా చెప్పాను. సో మనకి ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేసేది టైమ్ మేనేజ్మెంట్. సో మనం ప్రెజెంట్ మన ఇంటి దగ్గరలో ప్రాక్టీస్ చేసేటప్పుడే లైక్ మీరు ఇన్స్టిట్యూట్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడే సో ఒక క్వెషన్‌ని మీరు ఎంత తక్కువ టైంలో సో ఎన్ని క్వెషన్స్ మీరు ఒక 4 అవర్స్ టైంలో, ఒక 1 అవర్ టైంలో ఎన్ని క్వెషన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారని చెప్పేసి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి టైమ్ మేనేజ్మెంట్ చాలా ఫోకస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మనకి మెడికల్ కోడింగ్‌లో మీరు ఒక కోడర్‌గా, సిపిసి సర్టిఫైడ్ కోడర్‌గా మీరు సర్టిఫికేషన్ పొందాలంటే మీరు జాయిన్ లైక్ మెడికల్ కోడింగ్ జాయిన్ అవుదాం అనుకున్న డే నుంచి సిపిసి ఎగ్జామ్ అయిపోయే డే వరకు మాక్సిమం ఒక 3-5 మంత్స్ మాక్సిమం టైం పడుతుంది. కాబట్టి మేక్ ష్యూర్ టు ఫోకస్. కాన్సంట్రేషన్‌తో ఉండడానికి, ఫోకస్ ఉండడానికి ట్రై చేయండి. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఫన్ గానీ ఒక 3-4 మంత్స్ పక్కన పెట్టండి. ఓకే వీక్ డేస్‌లో ఓకే. బట్ మేక్ ష్యూర్ టు హ్యావ్ ఫుల్ కాన్సంట్రేషన్, మీ ఫుల్ 100% మీ ప్రాక్టీసింగ్ గానీ, మీ లెర్నింగ్ గానీ, ఇట్ మే బి వాట్ ఎవర్ మే బి. మెడికల్ కోడింగ్ ట్రైనింగే కానీ, సిపిసి ఎగ్జామ్ ప్రిపరేషన్ గానీ, ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గానీ, ఎగ్జామ్ వచ్చేంత వరకు ఈ 4-5 మంత్స్ వరకు చాలా సీరియస్‌గా, చాలా ఫోకస్డ్‌గా ఉండండి. సో మేబీ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్. ముఖ్యంగా మొబైల్‌ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా దూరంగా ఉండండి. లైక్ మేబీ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, లేకుంటే యూట్యూబ్ కావచ్చు, లేకుంటే మూవీస్ అండ్ వెబ్ సిరీస్, యానిమీస్ అండ్ ముఖ్యంగా క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ గానీ, వాటెవర్ స్టఫ్. సో అలాంటి అనవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. వాటిని పక్కకు పెట్టేసేయండి. సో మీరు ఎంత సీరియస్‌గా, ఎంత ఫోకస్డ్‌గా ఉండి, ఎంత విల్లింగ్ టు యూనో ఒక ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్‌లో పాస్ అవ్వాలి. మాక్సిమం ఇంత స్కోర్ దీంతో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. సో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్‌గా ఉండండి. మాక్సిమం మీరు అనుకోవచ్చు, ఏముందిలే వీక్‌లో ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే 3 డేస్ ఒక 1 అవర్ ప్రిపేర్ చాలనుకుంటాం గానీ, కొందరు ప్రిపరేషన్ ఎలా ఉందంటే డైలీ ఒక మార్నింగ్ 10 స్టార్ట్ చేసి ఈవెన్ 5 వరకు గట్టిగా ప్రిపేర్, ఈవెన్ నైట్ టైమ్ ప్రిపేర్. ఓకే గైస్, ఒకవేళ మీరు
జాబ్ చేస్తూ లేకపోతే ఒక వర్క్ ఉంది అండ్ ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళకి ఫ్యామిలీ ఉంది, మీరు మ్యారీడ్ ఉమెన్, మీరు ఇంట్లో కిడ్స్ ఉన్నారు, సో మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఓకే, నాట్ అ ప్రాబ్లం. ఒక 1 2 అవర్స్ మీరు ఫోకస్ చేయలేరు అంటే యూనో మేనేజ్ సమ్ టైమ్. బట్ మీరు కంప్లీట్‌గా స్టూడెంట్ ఉండి మీకు ఇఫ్ యూ హావ్ మీకు ఇలాంటి వర్క్ లేదు. ఐ ఓన్లీ సమ్ వర్క్ లైక్ ఓన్లీ మెడికల్ కోడింగ్ నాకు ఒక ప్రెజెంట్ గోల్ అంటే మాత్రం చెప్తున్నాగా, అనవసరమైన చెత్తకు సంబంధించినవి, అనవసరమైన మ్యాటర్ ప్రెజెంట్ అయితే మీరు ఏం ఫోకస్ చేయండి. మీరు యూట్యూబ్‌లో ఏం చూసినా వాచ్ రిలేటెడ్ టు వీడియోస్ లైక్ అనాటమీ, కంప్లైంట్స్ లేకుంటే ఐసీటీ గైడ్‌లైన్స్ అండ్ రిపీటెడ్ క్వెషన్స్, మాక్ పేపర్స్, మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన టాపిక్‌కి సంబంధించిన వీడియోస్ చూడండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. మీతో ఉన్న మీ టీమ్ బ్యాచ్‌లో మీ టీమ్ మెంబర్, మీ ఫ్రెండ్ గాని ఒకవేళ మీరు ట్రైన్ చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లోనే ఇఫ్ ఈస్ ఏబుల్ టు స్కోర్ లైక్ 85, లైక్ 90 చేసినప్పుడు మీరు ఒక 75, 70లో మీరు లైక్ బోర్డర్‌లో పాస్ అయితే సో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మార్క్ ఇంపార్టెంట్ కాదు. బట్ సర్టిఫికేషన్ పొందడం, క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంట్. బట్ సమ్ టైమ్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అరే! నేను నాతో పాటు ఉన్నవాడే, బట్ నాతో ప్రాక్టీస్ చేసిన వాడే, సేమ్ క్వెషన్ ప్రాక్టీస్ చేసాం, సేమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాక్టీస్ చేసాం. బట్ ఎందుకు నాకంటే వాడికి బెటర్‌గా వచ్చాయని చెప్పేసి కొంచెం ఉంటుంది. సేమ్ వే ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఒకవేళ మీ సర్కిల్‌లో ఒకవేళ ఎక్కువ స్కోర్ పర్సెంటేజ్ మీరు స్కోర్ చేశారంటే మీకిచ్చిన ఇన్‌స్టిట్యూషన్‌లో ఇచ్చిన ట్రైనీస్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని సెపరేట్‌గా విష్ చేయడం, లేకుంటే వాళ్ళు సెపరేట్‌గా కొన్ని ఉంటాయి కదా! దాన్ని ఆఫర్ చేయడం లేకుంటే కొన్ని ఉంటాయి కాబట్టి అప్పుడు అరే! అనవసరంగా కొంచెం ప్రిపేర్ అయితే బావుంటది. ఇంకొక 1 అవర్ ప్రిపేర్ అయితే బావుంటది. ఇంకొక 1 క్వెషన్ ప్రిపేర్ అయితే బావుంటది. ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే బావుంటుంది అనుకునే బదులు ఇప్పుడే చేయండది. సో, అప్పుడు చేస్తే బావుంటుంది అనుకునే బదులు ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో, మీకే కాదు, సో పీపుల్ హూ ఆర్ కమింగ్ టు మెడికల్ కోడింగ్ జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి కూడా ఈ రూల్ వర్తిస్తుంది కాబట్టి కంప్లీట్‌గా ఈ సోషల్ మీడియాకి సంబంధించినయి గాని, లేకపోతే అనవసరమైన ఐపీఎల్ క్రికెట్‌కి సంబంధించినయి గాని, లేకుంటే అనవసరమైన మూవీస్ గాని, వెబ్ సీరీస్, యానిమ్స్ ఇవన్నీ పక్కకు పెట్టేసి కంప్లీట్ గివ్ 100% ఆన్ యూ నో మెడికల్ కోడింగ్. సో, సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు ఎలా ఎలా రెడీ అవ్వాలంటే డైరెక్ట్ ఎగ్జామ్ అయిపోయాక సర్టిఫికేషన్ పొందాక డైరెక్ట్ మళ్ళీ ఇంటర్వ్యూ కూడా సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇంటర్వ్యూ వెళ్ళిపోతే ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగే క్వెషన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా యూ హావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ ఇన్ దట్ వే. అండ్ వ్యూవర్స్ ఇక డైలీ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మరీ ఏంటి బాడీకి, బ్రెయిన్‌కి రెస్ట్ ఇవ్వకుండా కంప్లీట్‌గా కూర్చొని కూడా మరి స్ట్రెస్ అవ్వకండి. సో, మనకి ఫిజికల్ అలాగే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 1 అవర్‌లో ఎవ్రీ 1 అవర్‌కి లేకుంటే 2 అవర్స్ స్మాల్ బ్రేక్స్ తీసుకోండి. గో ఫర్ ఎ వాక్ అండ్ లేకుంటే ఈవినింగ్ పూట లేకుంటే మార్నింగ్ పూటనే మీరు ఫిజికల్ యాక్టివ్‌గా ఉండాలి కాబట్టి జాగింగ్‌కి వెళ్ళడం, లేకపోతే రన్నింగ్‌కి వెళ్ళడం, లేకుంటే సమ్ ఎక్సర్‌సైజ్ ఇలా యోగా చేయడం చేయండి. అండ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి హెల్తీ క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, బాగా ఆయిలీ ఫుడ్ ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టేసి మీ బాడీని, బ్రెయిన్‌ని కొంచెం ఇన్ కంట్రోల్ ఉంచేసి కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొంచెం మంచి హెల్తీ డైట్ తీసుకోండి. అండ్ చెప్తున్నా కదా! మనకి ఫిజికల్‌గా, మెంటల్‌గా 2 చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఫిజికల్‌గా వీక్ ఉన్నా ఎగ్జామ్ గట్టిగా ప్రిపేర్ అవ్వలేరు. ఒకవేళ మెంటల్‌గా మీరు స్ట్రెయిన్ అయినా ఎగ్జామ్ గట్టిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి సో, ఒక 4 అవర్స్ కూర్చోవడం అంటే చాలా ఇబ్బందికరం కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో, మీరేం చేయండి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. రిఫ్రెష్ అవ్వండి. కాఫీ గాని, ఒక కప్ ఆఫ్ చాయ్ తాగుతూ అలా మీ మైండ్ రిఫ్రెష్ చేస్తూ ప్రిపేర్ అవుతాను. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ వ్యూవర్స్ ది లాస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసి బిలీవ్ దట్ యూ కెన్ అచీవ్. సో, ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ కెన్ అచీవ్ సంథింగ్ ష్యూర్‌లీ విల్ అచీవ్. సో, మీరేమైతే నేను సాధిద్దాం అనుకుంటున్నారో మీరు నమ్మండి. సో, ఇఫ్ యూ హావ్ ఫెయిత్ సో, యూ క్యాన్ డూ దట్. సో, ఒకవేళ నేను సిపీఎస్ ఎగ్జామ్ ఈసారి ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అవుతా, క్వాలిఫై అవ్వగలుగుతా అనుకుని మీరు ఒకవేళ మీ మైండ్‌ని సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయండి. సో, మీరు ట్రైన్ చేసిన విధంగానే ఎవ్రీడే నైట్ ఓకే. ఐయామ్ గోనా పాస్ మై సిపీఎస్ ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్టెడ్. సో, నేను ప్రాక్టీస్ చేసిన క్వెషన్సే, నేను ప్రిపేర్ అయిన క్వెషన్సే, ఇవే నా ఎగ్జామ్ సెంటర్‌లో వస్తాయి. ఇవే నేను రాయబోతున్నాను. సో, వాట్ ఎవర్ ద క్వెషన్స్ నాకొచ్చినా వాటిని ఈజీగా నేను సాల్వ్ చేయగలుగుతాను. ఆన్ టైమ్, ఇన్ టైమ్‌లో నేను ఎగ్జామ్ కంప్లీట్ చేసి కాన్ఫిడెంట్‌గా నేను క్వాలిఫై అయితా అని చెప్పేసి మీ బ్రెయిన్‌ని సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయండి. సో, అన్నట్టు మీరు ఫస్ట్ టైమ్‌లో పాస్ అవుతారు. సో, ఐ గ్యారంటీ దట్ గైస్. సో, మై డియర్ కోరస్ సో, ఇది ఈరోజు వీడియో టాపిక్. సో, చాలామంది సిపిఎస్ ఎగ్జామ్ చాలా పానిక్ అవుతాం, టెన్షన్ పడుతుంది కాబట్టి, యాంగ్జైటీ ఫీల్ అవుతుంది కాబట్టి, సో, డోంట్ బి సో నర్వస్ ఎక్కువ ఉండకండి. కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. సో, యూ క్యాన్ క్రాక్ ది ఎగ్జామ్ ఎస్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీక్‌లో సిపిఎస్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మంత్‌లో చాలామంది రాస్తున్నారు. అండ్ మీలో సో, రీసెంట్‌గా సిపిఎస్ ఎగ్జామ్ రాసి సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యారు? అండ్ ఎగ్జామ్ ఎలా రాసారు? అండ్ ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో ఇంకెవరైనా సిపిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కూడా మీ థాట్స్, మీ ఇన్‌పుట్స్ కూడా మన కామెంట్ పెట్టండి. ఇట్ విల్ హెల్ప్‌ఫుల్ టు అదర్ సో హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కోడర్స్ తప్పకుండా మన వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో చేయండి. అదేవిధంగా అందులో పోస్ట్ చేసిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కోడ్‌కి సంబంధించి, అదేవిధంగా ఏఆర్ కాలేజ్‌కి సంబంధించి మిగతా జాబ్ పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి
మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా జాబ్ రిక్వైర్ ఉంటే ఆ పోస్ట్‌ని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఫాలో చేయండి పేజ్. అండ్ వన్ మోర్ థింగ్. సో రీసెంట్‌గా ఈ వీక్‌లో మనకి గెప్స్ నుంచి అయితే మెడికల్ కోడింగ్ ట్రైనింగ్‌కి సంబంధించి ట్రైనర్‌గా హైరింగ్ చేసిన ఒక మెయిల్ అయితే వచ్చింది. లైక్ మెయిల్ అంటే నౌకరీలో మనకి పోస్ట్ వచ్చింది. సో దాని ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకైతే మెయిల్ వచ్చేసింది. సేమ్ ఏంటంటే లైక్ థాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ గెప్స్ హెల్త్ కేర్ సొల్యూషన్. We are looking into your profile, and if your profile matches to our requirements, we'll send you అప్డేట్స్ సంబంధించిన జాబ్ సంబంధించిన లైక్ షెడ్యూల్ గాని, లేకుంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ షేర్ అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఆ గెప్స్‌లో లైక్ దే హైరింగ్ ఫర్ సర్టిఫైడా, నాన్ సర్టిఫైడా అని చెప్పేసి అయితే ఏం లేదు. మాక్సిమం నాకు తెలిసి ఫ్రెషర్సే. సో మేబీ వాళ్ళే ట్రైన్ చేసి లైక్ హైరింగ్ చేసుకోండి అని నాకో చిన్న అప్డేట్. సో ఈ జాబ్ సంబంధించి ఆప్టమ్‌లో నెక్స్ట్ వీక్ కూడా ఆప్టమ్‌లో మనకి హెచ్‌సిసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే హైరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ వాకిన్స్ ఉన్నాయి ఆప్టమ్‌లో. సో ఈ వీడియోస్ లైక్ ఆ జాబ్ సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీక్ పోస్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. సో తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్ గెట్ ది అప్డేట్స్ రిగార్డింగ్ ది న్యూ జాబ్స్ ఇన్ ద మార్కెట్. సో గైస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో గైస్. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ స్టే సేఫ్. హ్యావ్ పీస్ గైస్. లవ్ యూ ఆల్.